అలానే మిసేసరావు బంగారం ధర ఎట్టకేలకు దూకుడు తగ్గింది, పూర్తిగా తగ్గలేదు కానీ తగ్గింది. హైదరాబాదులో మొత్తం భారతదేశంలో అమ్మేటువంటి బంగారంలో 20% హైదరాబాద్లో అమ్ముతున్నారు. రోజుకి 50 నుంచి 60 కిలోలు ఒక్క హైదరాబాద్లోనే అమ్ముతున్నారు అనేటువంటిది సమాచారం. నిజంగా ఇంత కొనుగోలు చేసే వాళ్ళు ఉన్నారా అని అంటే పేదలు మధ్యతరగతి వర్గాలు లేరండి. పారిశ్రామికవేత్తలు, బ్లాక్ మనీ హోల్డర్సు, కొంతమంది రాజకీయ నాయకులు వీళ్ళు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు, హోల్డ్ చేస్తున్నారు. రోజుకి 50 నుంచి 60 కిలోలు హైదరాబాద్లోనే మార్కెట్ జరుగుతుందనంటే మరి ఎవరు కొంటారు? మనవాళ్లే కదా కొనేది, మన పారిశ్రామికవేత్తలు, మన బ్లాక్ మనీ నల్ల దొరలు, మన పొలిటీషియన్స్ కొంతమంది. మరి ఎవరు కొంటున్నారు అని అంటే నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ఆ మధ్యకాలంలో లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశం బయటకు వచ్చింది. ఈ లిక్కర్ స్కాము ఎలా చేశారు, ఈ లిక్కర్ డబ్బులు ఎలా మార్చారు అని అంటే గోల్డ్ షాపుల ద్వారా మార్చారు. బిల్లింగు, లిక్కర్కి సంబంధించినటువంటి బిల్లింగు గోల్డ్ షాపుల నుంచి జనరేట్ అయింది. లిక్కర్కి గోల్డ్ షాపులకి సంబంధం ఏంటి అని చెప్పి మనం క్వశ్చన్ చేసుకుంటే ఏ విధంగా బ్లాక్ మనీని గోల్డ్ రూపంలో దాచారు అనేది మనకు అర్థమవుతుంది. ఎవరు దాచారు ఆ విధంగా అనేది ప్రత్యేకంగా నేను చెప్పవసరం లేదు, మీ అందరికీ తెలుసు. ఎవరు లిక్కర్ స్కామ్లో బాగా డబ్బులు సంపాదించారు, ఆ డబ్బుని బంగారం షాపులో నుంచి పద్మావతి జ్యువెలర్స్ ఏదో పేరు ఉంది, ఆ పేరు కూడా అక్కడి నుంచి జనరేట్ చేశారు. పద్మావతి జ్యువెలర్స్ నుంచి ఈ లిక్కర్ క్యాష్ అక్కడ పంపించి అక్కడి నుంచి గోల్డ్ కొనుగోలు చేశారు. అది ఒక్క బయటకు వచ్చినటువంటి ఒక్కటే, అలాంటివి చాలా ఉన్నాయి. మరి ఈ బ్లాక్ మనీని అంతా కూడా గోల్డ్ రూపంలో దోస్తున్నారు. అది చెడిపోదు కదా, బంగారం చెడిపోయేటువంటి వస్తువు కాదు. పోనీ దాని విలువ తగ్గుతుందంటే తగ్గట్లేదు. గత ఏడాదికి ఇప్పటికి మనం చూసుకుంటే కనుక యావరేజ్న గత 4 సంవత్సరాల నుంచి 20% పెరుగుతుందండి రేటు. ఓవరాల్గా 20% రేటు పెరుగుతుంది. అసలు 2004 4 ఇయర్స్ బ్యాక్ 54,000 ఉన్నది తులం బంగారం, ఇవాళ 96,000 ఉంది. అంటే ఎంత పెరిగింది రేటు? దాదాపు 40% పెరిగింది 4 ఇయర్స్కి ఇప్పటికి. అంటే ఎవ్రీ ఇయర్ యావరేజ్ని తీసుకుంటే కనుక మనకి 20% పెరుగుతుంది. బిజినెస్ చేస్తే మనం ఏ బిజినెస్ చేసినా 20% కన్నా ఎక్కువ మిగలదు. న్యాయబద్ధంగా చేస్తే 10%, 15%, 20% లోపల ఉంటుంది. అసలు ఏమీ చేయకుండా బ్లాక్ మనీని అలా కట్ల కట్టి రూమ్లో పడేసేదానికన్నా గోల్డ్ కొని స్టోర్ చేస్తే డబ్బులు మాదిరిగా చెడిపోవు. బంగారం లైఫ్ లాంగ్ ఉంటుంది, జీవితకాలం ఉంటుంది. ప్రకృతి ఉన్నంత వరకు చెడిపోదు అది బంగారం. ఏదైనా కొద్దిగా కరిగిపోవచ్చు కానీ బంగారం అయితే ఉంటుంది. కాబట్టి దాన్ని అత్యంత విలువైనటువంటి బ్లాక్ మనీ గోల్డ్గా మార్చేశారు డబ్బు ఉన్నటువంటి నల్లదొరలు కాస్త. దాంతో ఇప్పుడు గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. షాపుల వాళ్ళేమో మాకు కొనుగోలు చేసేటువంటి వాళ్ళు లేరు, పేద మధ్యతరగతి వర్గాలు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు 70% పడిపోయినాయి అని. మరి బంగారం దిగుమతులు తగ్గినాయి అంటే తగ్గలేదు. సంవత్సరానికి 10 టన్నులు సుమారుగా దిగుమతి చేసుకుంటూ ఉన్నారు ఇండియా. మరి ఆ 10 టన్నులు ఎవరు కొనుగోలు చేస్తున్నారంటే మీరు హైదరాబాద్లోనే మీకు రోజుకి 50 నుంచి 60 కేజీలు అమ్ముడుపోతుంది అని అంటే దాని అర్థం ఏంటి? ఎక్కువగా హైదరాబాద్లో బ్లాక్ మనీ ఉంది. అదే కదా ఇండికేషను. ఇంకోటి ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే భారతదేశం మొత్తం మీద హైదరాబాద్లోనే బంగారం చీపు. కంపేర్ చేసుకుంటే ఢిల్లీతో కంపేర్ చేసుకున్నా, ముంబైతో కంపేర్ చేసుకున్నా, విజయవాడతో కంపేర్ చేసుకున్నా, బెంగళూరుతో కంపేర్ చేసుకున్నా, చెన్నైతో కంపేర్ చేసుకున్నా, ఎక్కడ సిటీతో కంపేర్ చేసుకున్నా హైదరాబాద్ బంగారం వాటన్నిటికంటే కూడా తక్కువ. హైదరాబాద్ బంగారం చీప్గా ఉంటుంది. అందుకే బహుశా హైదరాబాద్లో కొనుగోలు చేస్తున్నారా అని అంటే ఢిల్లీ వాళ్ళు వచ్చి హైదరాబాద్లో కొనుగోలు చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తుంది దానికన్నా అక్కడ బంగారం మేలిమి రకం, ఇక్కడ బంగారం మేలిమి అనేది కొంచెం తేడా ఉంటుంది. ఎక్కడికక్కడే కలర్ కూడా డిఫరెంట్ ఉంటుంది. మీరు చెన్నైలో కొన్న బంగారం ఒక కలర్లో ఉంటుంది, హైదరాబాద్ బంగారం మరొక కలర్లో ఉంటుంది, ముంబైలో బంగారం మరొక కలర్లో ఉంటుంది,
ఢిల్లీది ఇంకొక కలర్లో ఉంటుంది. కాబట్టి బంగారం కొనుగోలు చేసేటువంటి వాళ్ళు సిటీస్ని మార్చకపోవచ్చు, మార్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అసలు పూర్తిగా మార్చలేరు అని చెప్పి అనుకోవటానికి లేదు. కానీ బట్ హైదరాబాద్లో చీప్ ఉంటుంది మిగతా సిటీస్ కంటే కూడా. మరి నాణ్యతలో ఏదన్నా తక్కువ ఉంటుందా ఏంటి అనేది అది బంగారం నిపుణులు చెప్పాలి, గోల్డ్ ఎక్స్పర్ట్స్. బట్ మార్కెట్ విషయానికి వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పొలిటికల్ కరప్షన్, అలాగే అధికారులకు సంబంధించి కొంతమంది అధికారులు తీసుకుంటే వాళ్ళకి సంబంధించిన కరప్షన్. ఆ మధ్యకాలంలో మనం టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని రైడ్ చేస్తే 500 కోట్లు జరిగినాయి. అలాగే వైజాగ్లో ఒక అతన్ని చేస్తే 800 కోట్లు జరిగినాయి. అలాగే ఇక్కడ మనకి ఎంఆర్ఓ ఒక అతన్ని, ఒక లేడీని చనిపోయింది, తర్వాత ఆవిడ మీద ఏసీబీ రైడ్ చేస్తే 1000 కోట్ల పైన దొరికినాయి. అంటే అవినీతి అధికారులు, అవినీతి పొలిటీషియన్స్, పారిశ్రామికవేత్తలు, నల్ల కుబేర్లు, బ్లాక్ మనీ ఉన్నోళ్ళు, వీళ్ళందరూ కలిసి బంగారం మార్కెట్ని క్యాప్చర్ చేసేసారు. దాంతో ఎవరైతే సామాన్యులు లేదా మధ్యతరగతి ఉన్నారో వాళ్ళకి చాలా భారంగా మారుతుంది. పెరగడానికి కారణం అది. ఇప్పుడు వాళ్ళు ఏదో పెళ్లికో లేదంటే ఇంకో శుభకార్యానికో బంగారం కొనుగోలు చేయాలంటే సామాన్యులు కొనుక్కోలేని పరిస్థితి. ఇవాళ 96,000 తులం బంగారం ఉందంటే ఎక్కడ కొనుగోలు చేస్తారు? ఇంకొకటి విచిత్రమైన పరిణామం ఏంటంటే బంగారం తగ్గింది అంటారు. తగ్గితేనేమో 10 రూపాయలు 12 రూపాయలు తగ్గుతుంది. పెరిగింది అనగానే ఒక్కసారిగా అమాంతం పెరుగుతుంది. అమాంతం ఎంత పెరుగుతుంది? గత 2 వారాల నుంచి దాదాపు 6,500 రూపాయలు పెరిగింది. అంటే పెరగడమేమో హైగా పెరుగుతుంది, తగ్గటమేమో తగ్గినట్టు చూపిస్తారు. తగ్గింది అనగానే కొనుగోలు చేయడానికి ఏమన్నా ఛాన్స్ ఉందేమో చూస్తారు అనేటువంటి ఉద్దేశంతో ఒక మైండ్గా మారుతున్నారు బంగారం కొనుగోలు చేసేటువంటి వాళ్ళ మీద. ఇవాళ మనం తాజాగా తీసుకుంటే గత వారం రోజుల నుంచి పరుగు పెట్టింది. గత వారం మొత్తం 6,500 రూపాయలు ఒకేసారిగా పెరిగింది తులం బంగారం. అంతెందుకు పెరుగుతుంది? తగ్గినా పెరిగినా ఒకే రకంగా ఉండాలి కదా. పెరిగితే 200, 300, 500, తగ్గితే 12 రూపాయలు, 10 రూపాయలు, 5 రూపాయలు, 50 రూపాయలు ఇట్టా. సో ఇవాళ తాజాగా బంగారం దూకుడికి కళ్ళెం పడింది, తగ్గింది అని అంటున్నారు. కానీ బట్ ఎంత తగ్గింది అనేది చూద్దాం. బంగారం రేటు ఇవాళ హైదరాబాద్ బంగారం రేటు చూద్దాం. ఎందుకంటే మనం హైదరాబాద్ని బేస్ చేసుకుంటున్నాం కాబట్టి. 14 ఏప్రిల్ 2025 ఇది 22 క్యారెట్ల బంగారం వచ్చేసి 8,755 రూపాయలు ఉంది. అంటే 15 రూపాయలు తగ్గింది గ్రాముకి, అంటే 150 రూపాయలు తగ్గింది. అదే పెరగడం అయితే మీకు కనీసం 200 నుంచి 300, 400 దగ్గర పెరిగిన రోజులు ఉన్నాయి. 1500 తగ్గింది. బంగారం రేటు కళ్ళేమని చెప్పేసి పెద్ద ఎత్తున ఇప్పుడు న్యూస్ వస్తుంది. ఈ 24 క్యారెట్ల బంగారం వచ్చి 9,551 రూపాయలు ఉంది గ్రాము. ఎంత తగ్గింది? 16 రూపాయలు తగ్గింది. అంటే 10 గ్రాములు వచ్చేసి 160 రూపాయలు తగ్గింది. అంటే ఈ తగ్గుదల పెద్ద తగ్గుదల ఏం కాదు, దీన్ని పెద్ద మనం పరిగణించాల్సిన అవసరం లేదు. ఇంకా 18 క్యారెట్ల బంగారం వచ్చేసి 7,164 రూపాయలు. ఇది 12 రూపాయలు గ్రాముకి తగ్గింది, అంటే 120 రూపాయలు తగ్గింది. సో ఇది తగ్గింది అని చెప్పి 2-3 రోజులు నడుపుతారు. ఇంకా ఆ తర్వాత ఒకేసారి 100 రూపాయలు, 200 రూపాయలు పెరిగింది అంటారు. అంటే గ్రాముకి 2,000 రూపాయలు, 1,000 రూపాయలు పెరిగినట్టు మళ్ళీ చూపిస్తారు. మళ్ళీ ఒక 10 రూపాయలు తగ్గిస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఒక 1,000 రూపాయలు పెరిగింది అంటారు. మొత్తం మీద ఏంటంటే లక్ష దిశగా తీసుకెళ్ళడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నారు తులం బంగారాన్ని. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. దీనికి కారణం ఏమని చెప్తున్నారు? ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, అంతర్జాతీయంగా ఏర్పడినటువంటి రెసిప్రోకల్ ట్యాక్స్ పరిణామాలు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ దాని మీద ఆధారపడి ఉండి, డాలర్ రూపాయి మీద వాల్యూ మీద ఆధారపడి ఉంది, దేశీయంగా కొనుగోలు మీద ఆధారపడి ఉంది, అలాగే అంతర్జాతీయంగా కొనుగోలు మీద ఆధారపడి ఉంది. ఇలా చెప్తూ ఉంటారు, రకరకాలుగా చెప్తూ ఉంటారు. దీంట్లో వాస్తవాలు చాలా తక్కువ మాత్రమే ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు, నాకు కొంతమంది గోల్డ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే పొలిటీషియన్స్ బాగా గోల్డ్ని కొనుగోలు చేసి దాచుతున్నారు. బ్లాక్ మనీ కన్నా కూడా సేఫ్ అది. బ్లాక్ మనీ అలానే ఉంచితే కనుక కొన్ని రోజులకి అది ఒకవేళ అది మార్చిపోవచ్చు, చినిగిపోవచ్చు, కాలిపోవచ్చు. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు జడ్జిది కాలిపోయింది కదా, హైకోర్టు, ఢిల్లీ హైకోర్టుది, ఆయన యశ్వంత్ వర్మ, ఆయన ఇంట్లో కాలిపోతే కొన్ని లక్షల కోట్ల రూపాయలు బయటకు వచ్చింది, కొన్ని కోట్ల రూపాయలు. మరి అలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కాలిపోవచ్చు, బట్ బంగారం అయితే అంటే ఏముండదు. కాబట్టి సేఫెస్ట్ ఏంటంటే బంగారం కొనుగోలు చేయడానికి బ్లాక్ మనీ వాళ్ళందరూ తయారయ్యారు. దీంతో ఈ బంగారం రేట్లు పెరుగుతుంది. ఈ మిగతా అంశాలు ఒకవేళ అది ప్రభావం చూపించినా ఇంత అమాంతం లక్ష దిశగా వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి దీని మీద ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. బ్లాక్ మనీ హోల్డర్స్ని కట్టడి చేయాలి.
ఇప్పుడు లోన్ పెట్టుకునే సామాన్యులు లోన్ పెట్టుకునే దానికి కొద్దిగా రిస్ట్రిక్షన్ పెట్టారు. మరి ఇన్ని రిస్ట్రిక్షన్స్ మధ్య ఈ బ్లాక్ మనీ హోల్డర్స్ ఏ విధంగా ఈ బంగారాన్ని హోల్డ్ చేస్తున్నారు, ఎవరు ఈ బంగారాన్ని హోల్డ్ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి లీడర్ తెలుగు రాష్ట్రాల్లో, ఆ లీడర్ ఎవరు అనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే బంగారం షాప్ నుంచి డబ్బులు కోట్ల రూపాయలు తీసుకున్న లీడర్ ఎవరు అనేది న్యూస్ వచ్చింది. ఈయనకి తెలంగాణలో ఉన్నట్టు ఇంకొక లీడరు బాగా సపోర్ట్ ఉంది. సో ఫామ్ హౌస్లు, ప్యాలెస్లు ఇవన్నీ చేసుకుంటూ ప్రజల్ని అమాంతం ముంచేస్తున్నారు. ఇప్పుడు బ్లాక్ మనీతో పాటు గోల్డ్ని కూడా బ్లాక్ చేసేస్తున్నారు. ఇది సమాజానికి ప్రమాదం. కాబట్టి వాళ్ళు ఎవరు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా మీరు రియాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.